అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సాయి మార్తాండ గారికి, శ్రీంజిత్ గారికి, ఇంకా పుంజన్నకి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. మేము ఇన్నేళ్ళుగా యాక్టింగ్ కళ నేర్చుకున్నాం, సినిమా తీయడం నేర్చుకున్నాం. చాలామంది ఇక్కడ మీరు మ్యూజిషియన్స్ చూస్తున్నారు, వీళ్ళందరూ చాలా కళలు నేర్చుకున్నాం, కానీ ప్రమోషన్స్ మాకు కొత్త అండి. సో నిన్న నేను కొంచెం బాగా ఒక స్పీచ్ 2 స్పీచ్లు అంటే ఇవ్వచ్చు, ఇన్ని స్పీచ్లు ఏం చెప్పాలి అని చాలా ఆలోచిస్తున్నప్పుడు నేను మా తెలిసిన డైరెక్టర్ సార్కి ఫోన్ చేస్తే ఆయన నాకు చాలా మంచి మాట చెప్పారండి. ఆయన ఏం చెప్పారంటే, మనం సినిమా చాలా కష్టపడి తీస్తాము, కానీ అది తీసేది మన ప్రేక్షకుల కోసం. సో ప్రేక్షకులతో మాట్లాడడానికి వచ్చినప్పుడు మనం ఎప్పుడు ఆ ఛాన్స్ని మిస్ అవ్వకూడదు. వెళ్ళి మీ ప్రేక్షకులతో మాట్లాడు, వాళ్ళకి నీ సినిమా గురించి చెప్పు, వాళ్ళే మన సినిమాని చూసేది, వాళ్ళే మన సినిమాని ఆదరించేది. సో ఈ ఛాన్స్ వదులుకొని నేను మళ్ళీ వచ్చేసాను మీతో మాట్లాడడానికి. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి. ప్రాబ్లం ఏంటంటే, మేము ఇది మా మొదటి సినిమా మా అందరికీ, చాలామందికి. సో మాకు మా ప్రేక్షకులు ఎవరో తెలియదండి. చాలా ఆనెస్ట్గా చెప్తున్నాను. మేము ఇంకా ఈ ప్రమోషన్స్లో చాలా ట్రై చేస్తున్నాం గేజ్ చేయడానికి, పాటలు వదిలి, టీజర్ వదిలి, ట్రైలర్ వదిలి, మా ప్రేక్షకులు ఎవరు. కానీ నిజమైన ప్రేక్షకులు మాత్రం మాకు రిలీజ్ టైంలోనే కనపడతారు. సో అందుకే త్వరలో ఎంత తొందరగా మా రిలీజ్ డేట్ దగ్గరకు వస్తుందా అని మేమందరం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు సినిమా విషయానికి వస్తే, నేను ప్రీ రిలీజ్ టీజర్ లాంచ్ ఈవెంట్లో స్పీచ్లో చెప్పాను, 150 का जूता వేసుకుని 150 బాతా వేసుకుంటే ఒక సినిమా తీసినామని చెప్పి. ఇప్పుడు ఆ 150 का जूता 1,500 అయింది. ఆ 150 బాతాలన్నీ ఈవెంట్లో స్పీచ్లు అవుతున్నాయి. ఇంకా మీరు ట్రైలర్ చూసుంటారు. ఆ ట్రైలర్ మీరు చూసి మీకు నచ్చితే, మా పాటలు కనుక మీకు నచ్చితే, మీరే మా ప్రేక్షకులు. 21 ఆగస్ట్కి సినిమాని కూడా తీసుకొస్తున్నాం పెద్ద తెరలోకి. మీకు టీజర్ ఎంత నచ్చిందో, ట్రైలర్ ఎంత నచ్చిందో, పాటలు ఎంత నచ్చాయో, మా సినిమా కూడా అంతే నచ్చుతుందని కోరుకుంటున్నాము. 21 ఆగస్ట్కి బజేగా బ్యాంజో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, sir.